శుభ్రత అనేది అందరూ చాలా ఫ్యామిలీస్లో ఉంటాయి. ఎస్పెషలీ కొంతమంది ఫ్యామిలీస్లో సెంటిమెంట్స్ రన్ అవుతూ ఉంటాయి. పేరెంట్స్ బాగా శుభ్రంగా ఉంచుకుంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. అవి వ్యాధి కాదు, అది వాళ్ళ రిచువల్ అనమాట, వాళ్ళ పరంపర, అది వాళ్ళ ఫ్యామిలీస్లో అలా నడుస్తూ ఉంటుంది. ఒకసారి క్లీన్ చేస్తారు, వదిలేస్తారు. మళ్ళీ మట్టి అంటుందంటే మళ్ళీ నెక్స్ట్ టైం క్లీనింగ్ దాకా దాని జోలికి వెళ్ళరు. కాకపోతే ఈ అతి శుభ్రత వ్యాధి అనేది ఎలా ఉంటుందంటే ఒక్కసారి క్లీన్ చేస్తే సాటిస్ఫై అవ్వరు. ఆ క్లీన్లీనెస్ తోటి మళ్ళీ క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి టచ్ చేస్తే మళ్ళీ క్లీన్ చేస్తారు. అట్లా అది కూడా ఒక వ్యాధి అనమాట. ఇది క్లియర్గా మీకు తెలిసిపోతుంది. వాళ్ళు క్లీన్ చేయడంలోనే ఉంటారు కానీ అన్నం తినడంలో, నిద్రపోవడంలో ధ్యాస పెట్టరు. అది నిమిత్తం దాటితే, ఒక లెవెల్ దాటిన తర్వాత మానసిక ప్రాబ్లం కూడా అవ్వచ్చు. ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది యాంగ్జైటీ డిజార్డర్, టెన్షన్ డిజార్డర్స్తో ఇది ఒక రకం అనమాట. ఏ పనైనా సరే కంపల్షన్గా చేస్తూ ఉంటారు, అంటే ఇంకా రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ శుభ్రం ఉన్నా ఒకసారి శుభ్రం చేస్తారు, మళ్ళీ బాగలేదేమో ఎక్కడో స్పాట్ కనిపిస్తుంది, మళ్ళీ శుభ్రం చేస్తారు. ఇంకా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు శుభ్రం చేయడంలో. 40% ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. లైఫ్లో స్ట్రెస్సెస్ ఎక్కువ ఉంటే ఓసిడి కింద వచ్చేస్తూ ఉంటుంది. అదే పేరెంట్స్ నుంచి వచ్చింది, ఇంకా నాయనమ్మల నుంచి ఎవరి నుంచి అయినా వచ్చింది హెరిడిటరీ అంటే మనకి టీనేజ్కి వచ్చే కల్లా 20 yearsకి వచ్చేటప్పటికల్లా తెలిసిపోతుంది. ఓసిడి అన్నది వ్యాధి అని తెలిసిన తర్వాత మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ట్రీట్మెంట్ 2 రకాలు ఉంటాయి. ఒకటి కౌన్సిలింగ్, ఇంకొకటి మెడికేషన్స్. మెడికేషన్స్ ఏం చేస్తాము, సిమిలర్గా యాంగ్జైటీకి ఉన్న మెడికేషన్స్, తర్వాత ఓసిడీకి స్పెసిఫిక్గా ఉంటాయి కొన్ని మెడిసిన్స్. ఆ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ లో డోస్ స్టార్ట్ చేసి దాని తర్వాత 2 weeksలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసి మళ్ళీ డోస్ పెంచడం అవన్నీ జరుగుతాయి. ఈ సైకాలజీ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అన్నది మన లైఫ్ స్టైల్స్లో ఎట్లా మార్చుకోవాలో, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటే ఈ థాట్ పోతాయో అవి వాళ్ళు గమనించి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు ట్రీట్ చేస్తారు. కానీ 2 ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ, సైకాలజీ తర్వాత మెడికేషన్స్ 2 అయితే కంపల్సరీ. ఇట్లాంటి పేషెంట్స్కి డెఫినెట్గా దీన్ని బాగైతే చేయొచ్చు.